ఆంగ్లేయులు మనకంటే బలవంతులా? కాదు. మనకంటే జనాభా ఎక్కువ? కాదు. మనకంటే తెలివితేటలు ఎక్కువ? అస్సలు కాదు. మనకంటే సంపన్నులా? అసలే కాదు. తిండికి లేక సముద్రం మీద దొంగతనాలు చేసుకుని బతికినటువంటి జాతి ఇంగ్లాండ్. వాళ్ళ బలపరాక్రమాలు ఏమైనా ఉన్నాయంటే 24 సంవత్సరాల వయసులో ఝాన్సీ లక్ష్మీబాయి బిడ్డని వీపును కట్టుకుని రణరంగంలోకి దూకితే ఆమె ఎదురుగా నిలబడి పోరాటం చేసే మగోడలేదు అంటే యూరోప్లో. ఒక చెంకన్న బిడ్డ చూడు, ఒక వంకన్న ఖడ్గమాడు, రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు అంటాడు ఒక కవి. పోనీ మనకంటే తెలివితేటలున్నారంటే అసలే కాదు. 15వ శతాబ్దం వరకు కూడా ఇంగ్లాండ్లో యూరోపియన్స్కి భూమి గుండ్రంగా ఉంది అనే విషయమే తెలియదు. భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు 3 శాస్త్రవేత్తల్ని దారుణంగా చంపేశారు, గెలీలియో, కోపర్నికస్, బ్రూనో. వాళ్ళకంటే సరిగ్గా 1000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో భూమి గుండ్రంగా ఉందని చెప్పారు ఆర్యభట్ట, వరాహమిహిర, భాస్కరాచార్య. మనకంటే జనాభా ఎక్కువ కాదు, మనకంటే తెలివితేటలు లేవు, మనకంటే సంపన్నులు కాదు. రత్నాలు రాసులు పోసి అమ్మారని మనమంతా చదువుకున్నాం కృష్ణదేవరాయల పరిపాలన కాలం వరకు కూడా. రాముడేలిన రాజ్యమిదిరా, రత్నరాసుల నిలయమిదిరా, ధర్మదేను పాదమూనిన కర్మభూమిర సోదరా, కర్మభూమిర సోదరా. రాముడేలిన రాజ్యం ఇది, రత్నరాసుల నిలయం ఇది. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి ప్రపంచమంతా వచ్చారు ఈ దేశానికి. అటువంటి జ్ఞాన భూమి, జ్ఞాన సంపన్న కలిగిన భూమి. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చే సమయానికి ప్రపంచ వ్యాపారంలో భారతదేశం వాటా 27%. వాళ్ళు వెళ్ళిపోయిన నాటికి 2%. అంత దోపిడీ చేశారు ఈ దేశాన్ని. విల్ డ్యూరాంట్ అనేటువంటి అమెరికన్ చరిత్రకారుడు యొక్క మాటల్లో $45 ట్రిలియన్ సంపదని ఈ దేశంలో కొల్లగొట్టారు ఆంగ్లేయులు. అంటే రూపాయల్లో చెప్పాలంటే 3,300 లక్షల కోట్లు. 1757 ప్లాసీ యుద్ధం నుండి 1947 స్వతంత్రం వచ్చే వరకు 190 సంవత్సరాల కాలఖండంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ చేత చంపబడిన భారతీయుల సంఖ్య 5 కోట్ల మంది. ఆంగ్లేయుల పరిపాలనలో